సో జనరల్లీ మనకి సినిమాలో చూసినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ మనకి ఎందుకు రియల్ లైఫ్లో తగలగా అనిపిస్తుంది కదా. నాకైతే అలాగ ఒక కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి, కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. 2 years బ్యాక్ జరిగింది. ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే నాకు మళ్ళీ ఈరోజు కనిపించింది. ఏమైంది అంటే నైట్ 9 అప్పుడు అనుకుంటా, అప్పటికి అన్ని షాప్స్ క్లోజ్ చేస్తున్నారు. సో ఒక దగ్గర ఒక ఆంటీ అండ్ మ్యాంగోస్ అమ్ముతున్నారు అనమాట. మాకు నచ్చి తీసుకుందాం అనుకుని ఆగాము. సో అంతా అయిపోయింది. ఒక 500 తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేము తిరిగి చూస్తే పర్స్ మర్చిపోయాము. ఆంటీ దగ్గర ఫోన్పే లేదు. సరే మనీ లేవు కదా అని చెప్పేసి తీసేసుకోండి అంటే వద్దులేండి అని చెప్పిస్తుంటే, లేదమ్మా పిల్లల్ని వేసుకొని వచ్చావు, తీసుకెళ్ళిపోయి ఏం కాదులే ఈ రోజు నా పేరు చెప్పుకుని రండి అనింది. అది రిమైనింగ్ వాళ్ళకేమో కానీ రోజు ఇలాగా పని చేసుకుని డబ్బులు సంపాదించే వాళ్ళకి 500 అనేది చాలా ఎక్కువ అమౌంట్ కదా. సో మాకైతే మనసు ఒప్పుకోలేదు. సో అందుకని చెప్పేసి మేము 4-5 షాపులు తిరిగి ఇక లాస్ట్కి ఒక షాప్లో వాళ్ళకి ఫోన్పే చేసి తీసుకొని మనీ ఇస్తా అని చెప్పాడు. డైరెక్ట్గా ఆంటీకే ఇస్తానని చెప్పారు అనమాట. మేము నైట్ అయిపోయింది, మేము ఇస్తాను వెళ్ళానని చెప్పి మేము వెళ్ళిపోయాము. సో తర్వాత మళ్ళీ ఆంటీని కనుక్కోవడం నాకు కుదరలేదు. నాకు అసలు దొరకలేదు ఆంటీ. ఇప్పుడు దొరికింది. చెడు మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మనకి జరిగిన మంచి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి. వాళ్ళని మనం గుర్తు కూడా పెట్టుకోవాలన్నమాట. సో ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా దొరుకుతారు. అందుకోసమే ఆంటీ నేను పర్టికులర్గా వీడియో తీశాను. ఆంటీకి మేము గుర్తులేము, కానీ ఆంటీ మాకు గుర్తుంది. ఎందుకంటే మేము